నేను అవినీతిని నాపై వేశారు, నేను ఎదుర్కొంటున్నాను, విచారణ ఎదుర్కొంటున్నాను కేటీఆర్ మాట్లాడుతున్నారు. లై డిటెక్టర్కి సిద్ధం అను ప్రశ్నలు కూడా ఆయన వేయడం జరిగింది కొద్దిసేపటి క్రితం. మీరు ఎలా చూస్తారు దీని ఈ ఫుల్ వ్యవహారానికి సంబంధించి? ఇప్పుడు తాత్కాలికంగా కొంత మానసిక క్షోభ గురి కావచ్చు, కొంత ఇబ్బంది పడవచ్చు. కానీ నిజాలు ఎప్పుడు కూడా ఎక్కువసేపు దాచిపెట్టలేము. అదే క్రమంలో రేపు రానున్న భవిష్యత్తులో కూడా నిజాల్ని న్యాయస్థాన పర్యవేక్షణలోనే పరిశీలిస్తే తప్పకుండా వాస్తవాలు ఏదో బహిర్గతం అయితే ఈ రోజు చెప్తున్న ఏవైతే ఉన్నాయో ప్రజలకు తెలియజేసే విషయాలు, జరిగిన విషయాలు ఇవి అని చెప్పేసి ఆన్ పేపర్ జరిగింది, ఆ రోజు రికార్డు ప్రకారం జరిగింది ఏదైతే ఉంది అని చెప్పేసి కేటీఆర్ గారు చెప్తున్నారు, అవన్నీ 100% కరెక్ట్, అక్షరాలు నిజం. ఏంటి జరిగిన మిస్టేక్ ఏంటి? ఇప్పుడు ఇక్కడ ప్రొసీజర్ ఏదైతే ఉందో ఆ ప్రొసీజర్ ఫాలో కాలేదు మనీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అనేది తప్ప, ఆ మనీ ఎక్కడో మిస్యూజ్ అయిందనో, అది పక్కదో పట్టిందనో, వేరే వాళ్ళ జేబులోకి పోయిందని అనేది లేదు. నిజంగా ఒకవేళ నవంబర్లో ఈ మనీ ట్రాన్సాక్షన్ జరిగి అగ్రిమెంట్ సైన్ అయిన తర్వాత ప్రొసీజర్ ఏదైతే అధికారులు ఫాలో అవ్వాలో ఆ ప్రొసీజర్ ఫాలో కావటంలో కొంత ల్యాబ్ జరిగింది. మరి జనవరిలో మామూలుగా అధికారంలోకి వచ్చిన వెనువెంటనే డిసెంబర్లో అధికారంలోకి వస్తే వాళ్ళు బహుశా డిసెంబర్ చివరి వారంలోనో జనవరిలోనో కలిసారు ఆ ప్రతినిధులు. వచ్చి కలిసినప్పుడు మా ప్రభుత్వం నుంచి వచ్చిన పైసలు ఒకవేళ కంటిన్యూ చేయాలనుకుంటే రెన్యువల్ చేసి మిగతా పైసలు పంపించటమో, లేదంటే ఆ పైసల్ని వెనక్కి పంపించమని అని చెప్పేసి వాళ్ళతో కరస్పాండెన్స్ చేయటమో, ఈ 1 year కాలంగా చేయాల్సిన బాధ్యత ఉన్న రేవంత్ రెడ్డి అంత నిజాయితీ పరుడు అయితే ఆ విషయాన్ని ఎందుకు చేయకుండా పక్కకు పెట్టి దాచిపెట్టి ఈ రోజు ఇదే అదనుగా కేటీఆర్ గారి మీద కేసు పెట్టడానికి ప్రయత్నం చేసి ఆ రోజే కేసు రిజిస్టర్ చేపించి ఇన్వెస్టిగేషన్ పేరు మీద ఇన్ని రోజులు దాచిపెట్టి గవర్నర్ గారి దగ్గర అనుమతి కోసం కేంద్రంలో ప్రదక్షిణలు చేసి వాళ్ళని ప్రసన్నం చేసుకొని కాళ్ళేళ్లు మొక్కి ఈ రోజు కేసు కట్టించేసి ఏదో ఇబ్బంది పెడదాం అనుకుంటే ఇటువంటి అన్ని మనుషుల్ని కేవలం వ్యక్తిగతంగా కక్ష పెంచుకొని ఇబ్బంది పెట్టాలనే ఒక ఆలోచనతో జరుగుతున్న ప్రక్రియ తప్ప ఇందులో వాస్తవం లేదు. నిజంగా ఒకవేళ ఇటువంటి పరిగణలోకి తీసుకుంటే ప్రభుత్వంలో ఉన్నోళ్ళు మంత్రులు ఎవరు చేయొద్దు అని అనుకుంటే ఈ 1 year కాలంలో కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి సర్కార్లో తీసుకున్న నిర్ణయాలు కోకొల్లు అటువంటి అన్ని భూతత్వంలో పెట్టి చూస్తే ఇవాళ అందరు జైల్లోకి పోవాల్సిందే. మరి వాళ్ళు కూడా విజయోత్సవ సభల పేరు మీద దాదాపుగా ఇప్పటి వరకు 550 కోట్లు కేవలం పబ్లిసిటీ కోసం ఖర్చు పెట్టారు. మహారాష్ట్ర ఎన్నికలు అయితే కూడా తెలంగాణ పథకాలు మామూలుగా పబ్లిసిటీ చేసుకున్నారు. ఈ రకంగా మొన్న మామూలుగా రైతు సంబరాలు చేసుకున్నారు. రైతు సంబరాలకి ఈవెంట్లు మేనేజ్మెంట్లు చేసి ఆర్కెస్ట్రా ప్రోగ్రాంలు పెట్టారు, రికార్డింగ్ డాన్సులు పెట్టారు. మరి వీటన్నిటికీ అనుమతులు ఉన్నాయా? ఇవాళ మూసి అంటున్నారు, దానికి డిపిఆర్ ఉందా? ఒక ముఖ్యమంత్రిగా నిర్ణయం తీసుకుంటారు, ఇంకా డిపిఆర్ రాకముందే హడావుడి చేసి కూల్చివేతలు కూడా మొదలుపెట్టింది కదా. కాబట్టి ఇవన్నీ కేవలం వ్యక్తిగతంగా ఒక మంత్రిగా తీసుకున్న నిర్ణయాన్ని ఏదో ఒక చిన్న చిన్న లోపాలు ఉన్నాయి కాబట్టి, అది పరిపాలనా సౌలభ్యం కోసం చేయని కొన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి వాటిని అలసుగా తీసుకొని కేసులు పెడదాము, అక్రమంగా బదనాలు. ఈ కార్ రేస్ కేసుకి సంబంధించి కూడా నిధుల మళ్లింపు అనేది చాలా కీలకం. అయితే ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పుడు నిధులు మళ్లించడం అనేది జరగకూడదు, ఆర్బీఐ పర్మిషన్స్ లేకుండా. అది జరిగింది అంటే అధికారులు ఏం చేస్తున్నారు, నేను చెప్తే చెప్పాను అంటే ఆయన కేటీఆర్ తప్పు ఒప్పుకున్నట్లే, లేదంటే అక్కడ అధికారులు ఏం చేస్తున్నారంటూ కూడా మరో ప్రశ్న కూడా వేశారు. దీన్ని ఎలా చూడాలంటే? ఓకే, కోడున్న సమయమే, ఎన్నికల సమయమే, ఎన్నికల కమిషన్ పరిధిలోనే వస్తుంది. కాకపోతే గతంలో ఒకసారి జరిగిన తర్వాత మాకు నష్టం వచ్చింది, మేము చేయలేమని చెప్పి అన్న తర్వాత దీన్ని కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో హెచ్ఎండిఏనే స్పాన్సర్ చేస్తూ కొనసాగిస్తే ఆ తర్వాత దీన్ని రికవర్ కావచ్చు. ఎందుకంటే మొదటిసారి మామూలుగా పోటీ లేనప్పుడు నిర్వహించిన వాళ్ళు ఎవరైతే స్పాన్సర్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు నష్టం వచ్చింది, కాదలేని వాస్తవం. కానీ ఆ రోజు మామూలుగా దాదాపుగా ఒక 5 రోజులు హోటల్ ఆక్యుపెన్సీ కానీ, దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు కానీ, వివిధ రంగాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ, ఇవన్నీ కలిపితే ఆ 5 రోజులలో గవర్నమెంట్ రెవెన్యూ కూడా పెరిగింది. ఈ రకంగా బ్రాండ్ ఇమేజ్ పెరగడంతో పాటు రెవెన్యూ కూడా పెరిగే అంశాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని చేసిందే తప్ప ఇందులో ఏదో ఎన్నికల సమయం కాబట్టి ఏదో దీంట్లో అవినీతి చేయాలనే ఒక ఆలోచనతో చేసింది కాదు. ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని బ్రాండ్ ఇమేజ్ పెరగాలి హైదరాబాద్ కానీ ఆలోచనతో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ కోసం చేసిన ఒక ప్రయత్నమే తప్ప దీంట్లో వేరే దురుద్దేశం లేదు. ఈ మంచి ఉద్దేశం ఉన్నప్పుడు, దురుద్దేశం లేనప్పుడు దాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం తీసుకునే నిర్ణయాలలో 1-2 చిన్న చిన్నవి అధికారులు పాటించాల్సిన విషయాలు అవి. మంత్రిగా నిర్ణయం తీసుకుంటే దాన్ని అమలు చేసే బాధ్యత అధికారులకు ఉంటుంది, నిర్వహించాల్సిన బాధ్యత అధికారులకు ఉంటుంది. పరిపాలన షరతులు కానీ నియమ నిబంధనలు కానీ పాటించాల్సింది అధికారులు. ఆ చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఈ రోజు కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఒకవేళ మీరు
వద్దనుకుంటున్నారు, డ్రాప్ చేసుకొని ఆ పైసలు రిటర్న్ తెప్పించుకోవచ్చు. రైట్. కొనసాగించాలనుకుంటే కొనసాగించవచ్చు. దానికి వచ్చిన నష్టం ఏం లేదు కదా. ఈరోజు పర్సనల్ గా వ్యక్తిని టార్గెట్ చేయాలనుకుంటున్నాడు, టార్గెట్ చేసే విషయంలో వాళ్ళు విజయవంతమవుతున్నారు, అంతకుమించి వేరే ఏం లేదు. రైట్ మల్లయ్య యాదవ్ గారు. మనకి ఇందిరా శోభన్ గారు ఉన్నారు. ఇందిరా శోభన్ గారు నమస్తే అండి. ఇందిరా గారు నమస్తే. గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే మేడం.